ఎందుకు పోకుండా ఉన్నారు? అదొకటి. ఇప్పుడు టర్నింగ్ లో అక్కడ ఇంతకు ముందే గ్రామ పంచాయతీ స్థలం ఉండింది, ఆటో స్టాండ్ పూర్తి ఇచ్చినామని కొంతవరకు. ఇప్పుడు మళ్ళీ నిన్న ఎవరో క్లీన్ చేసినారు, కంచి కట్టినారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్యాంక్ దగ్గర ఉన్నది అదే పంచాయతీ కార్మికులందరూ కూడా దాంట్లో ఆయుధ పూజ కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆ కుక్కకు సంబంధించిన దాన్ని వస్తే ఎంతకుముందు ఒక రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చుకున్నాడు. ఇప్పుడు ఇటు వదిలేస్తే ఎవరంటే వాళ్ళు చేసుకోవచ్చా? ఇప్పుడు పంచాయతీ కబ్జా చేశారు, మళ్ళీ ఎందుకు సార్ ఇక్కడ రాజకీయ నాయకులతో పాటు అసలు ఉద్యోగులు కూడా ఇన్వాల్వ్ అయ్యి అమ్మేస్తారా? రేణుగుంట అమ్మేసి వెళ్ళిపోతారా? ఇప్పుడు రేణుగుంటలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు ఇప్పటికి కూడా అంగన్వాడీ కేంద్రాలకు సొంత బిల్డింగ్లు లేకుండా బాడుగులు కట్టలేని పరిస్థితుల్లో పిల్లలు చదువు చెప్పే విధంలో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పంచాయతీ నుంచి ఉన్న అమరికి కూడా కబ్జా చేసుకున్నారుకుంటే అంగన్వాడీ సెంటర్లకు ఇవ్వండి. పంచాయతీ అంగన్వాడీ సెంటర్లకి ఇస్తే అంగన్వాడీ వాళ్ళు పిల్లలకు చదువు చెప్తారు కదా సార్. ఒకసారి మీరు ఆలోచించండి, దానిపైన యాక్షన్ తీసుకుంటారు లేదంటే మేము కూడా అందరు యూనియన్లు కలిపి అంగన్వాడీ కేంద్రాలు పెడతాం.